morning, children. Today we are going to learn about lesson number 3, taking care of our environment. Taking care of our environment. మన పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం గురించి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. Okay, in this lesson we are going to learn about our environment, pollution, types of pollution and how to reduce types of pollutions. Okay, first one, our environment. What is our environment? What is our environment? Parts of the environment. Okay, parts of the environment. In this earth, air, water, plants, animals and human beings. These are the parts of our environment. ఈ పర్యావరణంలో ఎయిర్ గాలి, వాటర్ నీరు, ప్లాంట్స్ మొక్కలు, animals జంతువులు and human beings. Human beings means you and me. Okay, these are the parts of our environment. ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగాలు. ఓకేనా? For example, this is a scale. This is the part of our environment and this is a duster. This is also part of the environment and this is a book. Book also part of our environment. So now next let us learn about pollution. The process which our environment is damaged due to human activities is known as pollution. So ఏవైతే ఈ పర్యావరణంలో కాలుష్యం అవ్వడానికి మానవ కార్యకలాపాల వల్ల డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్, సో మన పనుల వల్ల ఈ పర్యావరణం అనేది కొంత డ్యామేజ్ అవుతా ఉంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్స్ యాక్టివిటీస్ ఈజ్ నోన్ యాజ్ పొల్యూషన్. అవర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డ్యామేజ్ డ్యూ టు హ్యూమన్ బీయింగ్. సో మన కార్యకలాపాల వల్ల ఈ పర్యావరణం అనేది కలుషితం అవుతుంది. సో ఆ ప్రక్రియని ఏమంటారంటే పొల్యూషన్ మీన్స్ కాలుష్యం అంటారు. ఓకేనా? అండ్ ద harmful substances due to that causes to pollution, the harmful substances causes to pollution is called pollutants. ఏవైతే ఈ పర్యావరణం కలుషితం అవ్వడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయో అట్లాంటి వాటిని ఏమంటారంటే పొల్యూటెంట్స్. ఇట్ ఈస్ కాల్డ్ పొల్యూటెంట్స్, కాలుష్య కారకాలు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. Air pollution, water pollution, land pollution and noise pollution. Okay children, air pollution, water pollution, land pollution and noise pollution. Okay children, first one, air pollution. What is air pollution? When harmful gases and smoke and dust particles introduced into the air. గాలి, కలుషితమైన దుమ్ము, కలుషితమైన గాలి అండ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ ఈ యొక్క గాలిలో కలవడం వల్ల ఏమవుతుందంటే గాలి కలుషితం అవుతుంది. ఇట్ కాజెస్ టు ఎయిర్ పొల్యూషన్. సో కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ లీడ్స్ టు ఎయిర్ పొల్యూషన్. చెట్లను నరికివేయడం వల్ల ఏమవుతుందంటే గాలి కలుషితం ఎక్కువగా అవుతుంది అనమాట. వై? బికాస్ ట్రీస్ హెల్ప్ us క్లీనింగ్ ఆఫ్ ఎయిర్. ఓకేనా? సో కలుషితమైనటువంటి వాయువుల్ని గాలిలో నుంచి తొలగించి ట్రీస్ ఏం చేస్తాయంటే మంచి స్వచ్ఛమైన గాలిని మనకి అందిస్తాయి. కాబట్టి కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఎయిర్ పొల్యూషన్. సో we must take care of our environment and polluted air is very dangerous for our health. So we must take care about our environment. Second one, water pollution. Okay children, what is air pollution? Smoke from the factories and buses, cars and burning of dumping garbage. So ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ, అలాగే వాహనాల నుండి వచ్చే పొగ అండ్ బర్నింగ్ గార్బేజ్, సో చెత్తని కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ వాటర్ పొల్యూషన్. వెన్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ థ్రోయింగ్ గార్బేజ్ ఇన్ టు ద వాటర్ అండ్ పొల్యూటెడ్ harmful substances, okay, directly
throwing into the water. It causes to water pollution, harmful things such as garbage, throwing garbage and harmful things. Okay na? Throwing into water, it causes to water pollution. Okay na? Next, let us, okay children, polluted water is dirty and impure. ఓకేనా, అది కలుషితమైపోయిన నీరు అనమాట. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, అది మనం తాగడానికి యూజ్ చేయకూడదు. కుకింగ్ ఆర్ క్లీనింగ్ అవర్ సెల్ఫ్, మనం వంటలో కానీ తాగేటప్పుడు కానీ వాటిని ఏం చేయాలంటే పరిశుభ్రమైనటువంటి నీటిని మనం తీసుకోవాలి. అండ్ డ్రింకింగ్ పొల్యూటెడ్ వాటర్ కెన్ మేక్ అస్ సిక్. సో కలుషితమైన నీటిని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన హెల్త్ అనేది పాడవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాండ్ పొల్యూషన్. ఓకే చిల్డ్రన్, land pollution. What is land pollution? We use the land that we live on the farming and also for building. Okay na, మనం ఈ భూమి మీద వ్యవసాయానికి అలాగే బిల్డింగ్స్ కట్టుకోవడానికి మనం నివసించడానికి యొక్క భూమిని ఉపయోగిస్తా ఉన్నాం. ఇట్ గెట్స్ పొల్యూటెడ్ డ్యూ టు థ్రోయింగ్ ఆఫ్ గార్బేజ్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్. సో ఈ మన చుట్టూ ఉండే వాతావరణం, పర్యావరణం ఎందుకు పొల్యూట్ అవుతుందంటే ల్యాండ్ పొల్యూషన్. ఓకేనా, ల్యాండ్ పొల్యూషన్ అంటే నేల కాలుష్యం అనమాట. ఈ నేల ఎందుకు పొల్యూట్ అవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ మనం మన పరిసరాలని చెత్త చెదారంతో నింపడం వలన. ఓకేనా, ఎందుకు మనం యూజ్ చేయాలి? ఓన్లీ ఫర్ లివింగ్, ఫర్ బిల్డింగ్స్. ఓకేనా, మనం నివసించడానికి, మన బిల్డింగ్స్ కట్టుకోవడానికి, ఫర్ ఫార్మింగ్, వ్యవసాయం చేయడానికి మాత్రమే మనం ఈ యొక్క నేలను ఉపయోగించుకోవాలి. అండ్ ఫార్మర్స్ ఆల్సో యూజ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఇన్ ఫీల్డ్స్. అలాగే వ్యవసాయదారులు ఉపయోగించేటువంటి ఆ యొక్క కెమికల్స్ వల్ల కూడా భూమి అనేది కలుషితం అవుతుంది. సో విచ్ మేక్ ద సాయిల్ ఫర్టైల్, లెస్ ఫర్టైల్ అండ్ ఈవెన్ అన్ఫిట్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. దీనివల్ల ఎక్కువగా రసాయనాలు అనేవి భూమిలో కలిసిపోయి ఏమవుతుందంటే క్రాప్స్, పంటలు ఎక్కువగా పండలేకపోతున్నాం. నేల సారం అంతా కూడా తగ్గిపోయి అవి పంటలు ఎక్కువగా పండలేకపోతుంది అనమాట. సో డంపింగ్ ఆఫ్ గార్బేజ్ ఈజ్ కాజెస్ టు ల్యాండ్ పొల్యూషన్. మనం మన చుట్టూ ఉన్న పరిసరాలని చెత్త చెదారంతో నింపడం వల్ల అది పొల్యూట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నాయిస్ pollution. What is noise pollution? Noise is an unpleasant sound that disturb our mind and body. Okay, too much of noise disturb our mind and body. It causes to noise. It is called noise pollution. మనం వినలేనంత శబ్దాన్ని మనం విన్నప్పుడు, వినలేనంత ఎక్కువ సౌండ్ని మనం విన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, మన మైండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో అంత సౌండ్ని వినడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాయిస్ పొల్యూషన్, దాన్ని శబ్ద కాలుష్యం అంటారు. ఓకేనా, హార్న్స్ ఆఫ్ వెహికల్స్, యాస్ట్రక్స్ అండ్ కార్స్ అండ్ బస్సెస్. సో ఈ వాహనాల నుంచి వచ్చే సౌండ్, ఓకే, వాటి నుంచి వచ్చే హార్న్స్, ఆ సౌండ్ వల్ల, అలాగే బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్, టపాసులు పేల్చడం వలన అండ్ సిమిలర్ యాక్టివిటీస్, ఓకేనా, అండ్ సిమిలర్ యాక్టివిటీస్ కాజెస్ టు నాయిస్ పొల్యూషన్. ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ శబ్ద కాలుష్యం అనేది జరుగుతుంది అనమాట. సో చిల్డ్రన్, వీ షుడ్ లెర్న్ ద వేస్ టు రెడ్యూస్ పొల్యూషన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. మనము మన చుట్టూ ఉన్న పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలంటే కొన్ని చర్యలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. నౌ లెట్ us learn about ways to reduce different types of pollutions. Okay children, first one, ways to reduce air pollution. We use little electricity, use as little electricity, petrol and cooking gas as possible. సో వీలైనంత తక్కువ కుకింగ్ గ్యాస్, మనకు తెలుసు కదా, వంట గ్యాస్ని, అలాగే పెట్రోల్ని, ఓకేనా, ఎలక్ట్రిసిటీ, పవర్ని, కరెంట్ని చాలా తక్కువగా ఉపయోగించాలి. అండ్ ఆల్సో ట్రై టు ట్రావెల్ మోర్ బై పాసిబుల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అండ్ లెస్ బై ప్రైవేట్ కార్స్ అండ్ మోటార్ బైక్స్. సో మనం ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ ప్రయాణించడాన్ని తగ్గించుకోవాలి. అండ్ డు నాట్ వేస్ట్ పేపర్. సో పేపర్ని వేస్ట్ చేయకూడదు. వై? బికాజ్ ఇట్ కెన్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్. సో మనకి మొక్కల నుంచే పేపర్ అనేది వస్తుంది కాబట్టి డు నాట్ వేస్ట్ పేపర్. అండ్ ప్లాంట్ మోర్ ట్రీస్. మొక్కల్ని ఎక్కువగా పెంచాలి. నెక్స్ట్ వన్, వేస్ టు రెడ్యూస్ వాటర్ పొల్యూషన్.
ways to reduce water pollution. Do not throw garbage into the water directly. ఓకేనా, మన చెత్త చెదారం మన ఇంట్లో వాడుకున్నటువంటి చెత్త చెదారాన్ని నీళ్ళలో నదుల్లో కలపడం, ఓకేనా, డైరెక్ట్గా మనం ఆయిల్ అండ్ పెయింట్స్ ఉంటాయి కదా, ఓకే, డు నాట్ త్రో ఆయిల్ అండ్ పెయింట్స్ డైరెక్ట్లీ ఇన్ టు ద సింక్ ఎట్ హోమ్. మన ఇంట్లో ఆయిల్ పెయింట్స్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్లీ వాటిని సింక్లోకి వదిలేయకూడదు. అండ్ ఆల్సో డు నాట్ వాష్ క్లాత్స్ ఇన్ రివర్స్ అండ్ పాండ్స్. సో అలాగే పాండ్స్ అండ్ రివర్స్లో క్లాత్స్ని వాష్ చేయకూడదు, ఓకేనా, బట్టలు ఉతకకూడదు రివర్స్లో, ఓకేనా. ways to reduce water pollution. These are the ways to reduce water pollution. Okay children, next one, land pollution. Ways to reduce land pollution. How to reduce land pollution? Do not litter your surroundings. So మన చుట్టూ చెత్త చెదారాన్ని వేయకూడదు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో. అండ్ ప్లాంట్ ట్రీస్, మొక్కలు ఎక్కువగా పెంచాలి. యూజ్ ఓన్లీ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఫర్ యువర్ ప్లాంట్స్. మన మొక్కలకి న్యాచురల్, ఓకేనా, న్యాచురల్ ఎరువులు మాత్రమే యూజ్ చేయాలి. అండ్ అవాయిడ్ యూజింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. సో పాలిథిన్ సంచులు ఉంటాయి కదా, పాలిథిన్ కవర్స్, వాటి యూజ్ తగ్గించాలి. అండ్ follow the 3Rs conservation. We know 3Rs conservation. 3Rs conservation. What is 3Rs conservation? 3Rs conservation is reduce waste, reuse things. Reduce waste means అంటే మనం వాడకాన్ని తగ్గించాలి. రీయూజ్ థింగ్స్ అంటే వస్తువులు తిరిగి ఉపయోగించాలి. అండ్ రీసైకిల్ థింగ్స్, తిరిగి రీసైకిల్ థింగ్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద RS help us reduce land pollution. These 3 RS reduce the land pollution. Next one, ways to reduce noise pollution. Next one, the last one is ways to reduce noise pollution. శబ్ద కాలుష్యం ఎలా నివారించాలి, ఓకేనా. సో అవాయిడ్ బ్లోయింగ్ ఆఫ్ హార్న్స్. అవాయిడ్ బ్లోయింగ్ ఆఫ్ హార్న్స్ అన్లెస్ నెసరీ. సో అనవసరంగా మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు ఏంటంటే ఒకటే పనిగా మనం హార్న్స్ అనేది బ్లో చేయకూడదు. అండ్ అవాయిడ్ యూజింగ్ లౌడ్ స్పీకర్స్ ఇన్ అవుట్డోర్ పార్టీస్. అవుట్డోర్ పార్టీస్ ఏదైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ సౌండ్ పెట్టేసి మనం చూస్తాం కదా, డీజేస్ పెడతా ఉంటారు కదా. సో అలాంటి సౌండ్స్ని, అలాంటి లౌడ్ స్పీకర్స్ని మనం అవాయిడ్ చేయాలి. అండ్ డు నాట్ బర్న్ క్రాకర్స్. టపాసులు, దీపావళి టైంలో టపాసులు పేలుస్తారు కదా, సో ఎక్కువ సౌండ్ వచ్చేటువంటి వాటిని మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద వేస్ టు reduce air pollution, water pollution, land pollution and noise pollution. Okay children, I hope now you can understand about taking care of our environment. This is the lesson, our environment. If you have any doubts, ask me in online class. Thank you so much.